వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. సో నాకు పెట్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అంటే అదొక రకమైన భయం అనమాట. సో ఇప్పుడు మా ఫియాన్సీకి పెట్ ఉంది. నీ పెట్ కూడా ఇప్పుడు ఓకే. సో వాటి గురించి నాకు బేసికలీ ఏం తెలీదు, అంటే ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా ఆడుకోవాలి అని నేను తెలియదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం పెట్టి ముట్టుకోవడం కూడా అసలు ఫస్ట్ ఇప్పుడే ముట్టుకుంటున్నా. సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు నేను అడిగి తెలుసుకుంటాను అనమాట. పోలేదు ఉండనే యాక్చువల్. సో ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాము. సో అసలు దీని పేరేంటి, అంటే వాట్ బ్రీడ్ ఇట్ ఈస్ చెప్పు కొంచెం వాళ్ళకి. ఓకే, టు స్టార్ట్ విత్ వీడి పేరు వాల్టర్ వైట్. వాల్టర్ వైట్ వీడి పేరు, కానీ నేను ఐ యాక్చువల్లీ కాల్ హిమ్ వాలీ. ఓకే, కూల్. అండ్ దిస్ గై ఇస్ ఇట్స్ అ మిక్స్ బ్రీడ్. It's a Shih Tzu male and a Yorkshire Terrier female. వాళ్ళ మిక్స్ ఇది. ఇట్స్ కాల్డ్ షార్కీ. ఓ వావ్. సో నేమ్ వాలీ. నాకు వాల్టర్ వైట్ కన్నా వాలీ బాగా నచ్చింది. సో వాలీ ఫిక్స్ అయిపోదాము. సో ఇంకేంటి, అది ఎప్పుడు పుట్టింది, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ దానికి? అవును, అసలు వాల్టర్ వైట్ అనే పేరు ఎందుకు పెట్టాలనిపించింది, అంటే దాని వెనక ఏమైనా ఉందా, అంటే స్టోరీ ఏమన్నా? వీడి పేరు వాల్టర్ వైట్ అని ఐ నేమ్డ్ హిమ్ ఆఫ్టర్ అ క్యారెక్టర్ ఇన్ a web series called Breaking Bad, okay, which is my favorite one. దాంట్లో వాడు he'll be like a king. వాడి ఇంకా ఎవరి మాట వినడు. సో everyone is afraid of him and he'll be like the ruler of everyone. సో వీడు అట్లనే ఎవరి మాట వినడు and he keeps ruling everyone. So I named him after him, and he also has a lot of white hair on him, so I named him as Walter White. Cool, perfect. But I call him Wally though. I never call him Wally Walter. is actually good. నాకు Wally అని నచ్చింది. Wally down. So how old is he? So this is August, right? I think he is 18 months old now, 1.5 years old. Oh, cool. Okay. There's a history to his birthday and the day when I got him. Okay. So he was born on the day when my dad was born. Oh wow, cool. And there's an additional special feel to it. The day when I got him is your birthday. Wally, sit. Good boy, that's a sit. Okay. Give me a paw. Good boy. Good boy. He gives his paw whenever you ask him. ఓ క్లాప్ కొడితే కూడా ఎట్లా వస్తారా? Yeah. నీకు ఎందుకు ఈ బ్రీడే కావాలి అనిపించింది, అంటే ఎక్కడ కొన్నావు అసలు ఇది నువ్వు? నేను ఇది యుఎస్ టెక్సస్లో తీసుకున్నాను. ఓకే. సో నాకు ఈ పర్టిక్యులర్ బ్రీడ్ ఎందుకు అని అంటే ఐ హ్యాడ్ అ ఫ్రెండ్, అక్కడ తన దగ్గర ఆ కుక్కని చూశాను. ఓకే. సో ఆ కుక్కని చూసిన తర్వాత ఐ స్పెంట్ లైక్ అబౌట్ 6 months విత్ దట్ డాగ్, అండ్ ఆ కుక్క గురించి చాలా నేర్చుకున్నాను. ఓకే. ఆ నేర్చుకున్న ప్రాసెస్లో ఐ కైండ్ ఆఫ్ లైక్ ద ఫ్యూ థింగ్స్. మెయిన్ రీజన్ వీడిని తీసుకోవడానికి నాకు డాగ్స్ అంటే అంత ఇష్టం ఉండకపోతుండే, బికాస్ డాగ్స్ షెడ్ అ లాట్. నాకు షెడ్డింగ్తో ఇన్ఫెక్షన్ ఉంది. ఓ యా. సో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా నేను చూసాను, ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో అదంతా ఇల్లంతా పడుతుంది, అందుకే నాకు పెద్దగా నచ్చకపోయేది డాగ్స్ అంటే. సో ఇది కూడా అట్లనే అవుతుందా? యా. సో దీనికి నాకు షెడ్డింగ్ అంటే అస్సలు పడదు. ఓకే. సో ఐఎమ్ టూ అలర్జిక్ టు ఇట్. సో వీడిని తీసుకున్న రీజన్ బికాస్ హీ డజంట్ షెడ్ అట్ ఆల్. కూల్. సో Shih Tzus or Shih Tzu mixes, they don't shed at all. ఓకే. You'll find zero hair in the house. ఓ వావ్. అదొక మెయిన్ రీజన్. అండ్ ఇంకొక రీజన్, నార్మల్గా డాగ్స్ చాలా సలైవా డ్రిప్ చేస్తూ ఉంటాయి కదా, నాకు అది కూడా ఇష్టం ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ద డాగ్ లవర్స్ డూ లైక్ ఇట్, బట్ నాకు ఇష్టం ఉండదు. సో దాట్స్ వన్ ఆఫ్ ది character that he has, that he doesn't drip a lot of saliva. Okay. So
2 మెయిన్ రీజన్స్. ఒకటి షెడ్డింగ్ ఉండదు, సెకండ్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ సలైవా. ఓకే. అండ్ ఈ పెట్స్ చాలా లైక్ లవబుల్ పెట్స్. దే ఆర్ లైక్ ల్యాబ్ డాగ్స్ మోస్ట్లీ. సో ఎక్కువ ప్యాంపరింగ్ ఇష్టం అండ్ దే రెసిప్రికేట్ ఇన్ ది సేమ్ మేనర్ బ్యాక్ టు యూ. నువ్వు ఎంత లవ్ చూపిస్తే అంత లవ్ నీకు బ్యాక్ చూపిస్తాడు. వావ్. సో అండ్ ఇట్స్ ఆల్సో అ లాట్ ఆఫ్ ఫన్ టు ప్లే విత్ దమ్. సో దే ఆర్ వెరీ ప్లేఫుల్ అండ్ దే ఆర్ లైక్ సూపర్ ఎనర్జెటిక్ ఆల్ ద టైమ్. Wally, say hi. Yeah, so these are the main reasons నేను ఈ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే. సో అంటే ఇది యుఎస్ లో ఉన్నారు కదా, అంటే ఇప్పుడు ఇక్కడ ఇండియా వెదర్ కి సూట్ అవుతుందా ఈ డాగ్? అంటే సెట్ అయిపోయిందా? మన డిఫరెన్స్ కనిపిస్తున్నాయా వెదర్ వైజ్, ఎన్వైరన్మెంట్? ఇండియాలో కూడా షిట్జూస్ ఉన్నాయి. ఓకే. నౌడేస్ షిట్జూస్ ఆర్ లైక్ ద మోస్ట్ కామన్ బ్రీడ్ దట్ గోయింగ్ ఆన్. This one's a Shih Tzu mix, so it's almost like a Shih Tzu. అక్కడ టెంపరేచర్కి ఇక్కడ టెంపరేచర్ కంటే నేను ఉండేది టెక్సస్లో. సో నేను తీసుకుని టెక్సస్లో కాబట్టి టెక్సస్లో ఆల్మోస్ట్ 39-40 degrees వరకు వెళ్తుంది. సో ఇక్కడ కూడా అదే టెంపరేచర్. బట్ నాకు తెలీదు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే హీ డోంట్ హ్యావ్ మచ్ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఉన్నప్పుడు హీ ప్యాంట్స్ అలాట్, బాగా ప్యాంటింగ్ చేస్తుంటాడు. ఇప్పుడు చూస్తున్నట్టు ఇట్లా ప్యాంట్ చేయడం ఏంటంటే లోపల ఉన్న హీట్ అంతా బయటికి తీస్తున్నట్టు వాళ్ళు. సో ఆ హీట్ వాళ్ళకి ఇష్టం ఉండదు. అండ్ వాడి ఇంట్లో హీ ట్రైస్ టు ఫైండ్ అ ప్లేస్ విచ్ ఇస్ లైక్ సూపర్ కూల్ అండ్ ఏసీ ఉన్న రూమ్ అన్నా లేదంటే అండర్ ద బెడ్ అట్లాంటి ప్లేసెస్ వెళ్ళి సెలెక్ట్ చేసుకొని పడుకుంటాడు ఇఫ్ ఇట్స్ టూ హాట్ అవుట్. యా, బట్ కమింగ్ టు ద వెదర్ వైజ్, యుఎస్ వెదర్లో అంటే ఐ థింక్ దే ఆర్ అక్లిమేటెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ వెదర్. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. ఫర్ బేబీ కాబట్టి కొంచెం ఇండియాలో ఈ టెంపరేచర్కి ఎక్కువ ఫర్ మెయింటైన్ చేయకుండా కొంచెం ఫర్ పెడితే చాలు. నేను యాక్చువల్లీ వీడియో కాల్లో చూసినప్పుడు చాలా హెయిర్ ఉండేది దీనికి, మరి ఇప్పుడు అంటే ఏంటి తగ్గిపోయింది ఇప్పుడు? యా, వీడికి హెయిర్ చాలా సూపర్ ఫాస్ట్ పెరుగుతుంది. సో గ్రూమింగ్ చేయిస్తూ ఉండాలి. ఐ గివ్ హిమ్ ఫర్ గ్రూమింగ్ 2 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి గ్రూమింగ్ ఇస్తా. బట్ యా, హెయిర్ కట్ అయితే 2 monthsకి ఒకసారి చేస్తా. బట్ ఎవ్రీ 2 weeksకి యూ హ్యావ్ టు కీప్ గివింగ్ హిమ్ బాత్. సో అంటే 2 weeks కన్నా తక్కువ ఇస్తే వీళ్ళ స్కిన్ డ్రై అయిపోయి వీళ్ళకి ర్యాషెస్ రావడం అదంతా అవుతుంది. సో మినిమమ్ టైమ్ టు గివ్ దెమ్ అ బాత్ ఇస్ లైక్ 2 weeks. అండ్ he'll be like super fluffy. I gave him bath like a couple days ago. Okay. So that's the reason why he's so fluffy now. But otherwise also he's like super cute with his hair, very soft coat. You want to touch? Wally! Come on! Wally! ఈ డ్రెస్ చాలా క్యూట్ ఉంది. దీనికి దొరికితే ఆ డ్రెస్ ఇట్లా లేకపోతే కుట్టిపించరా ఏమన్నా? లేదు, పెట్ స్టోర్స్లో వేర్ యూ బై ఆల్ ద ప్రోడక్ట్స్, అంటే వాడి షాంపూ అవన్నీ కొన్న దగ్గరే వాళ్ళు డ్రెస్సెస్ కూడా అమ్ముతారు. దిస్ వన్ ఇది నేను మొన్న న్యూ ఇయర్కి కొన్నాను. లైక్ హీ హ్యాడ్ కపుల్ ఆఫ్ యుఎస్లో హీ హ్యాడ్ హిస్ బ్రదర్స్ అంటే సొంత బ్రదర్స్ కాదు, నా వేరే ఫ్రెండ్స్ దగ్గర కూడా కుక్కలు ఉన్నాయి. సిస్టర్స్ లేరు, అంత బ్రదర్స్. సో వాళ్ళందరూ మేమందరం బ్లాక్ అండ్ వైట్ థీమ్ పెట్టుకున్నాం. సో ఐ గాట్ హిమ్ అ టక్సీడో. సో వాడిది కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి అని చెప్పి వాడికి టక్సీడో తీసుకున్నాం. ఆల్ హిస్ బ్రదర్స్ ఆల్సో డ్రెస్డ్ అప్ లైక్ దట్. వీటికి కూడా డ్రెస్ కోడ్ అంట. వెరీ నైస్. He's got other dresses also over there. Okay. And that's his toy bag. All these are his toys. ఫుడ్ టైమింగ్స్ ఏంటి? అండ్ ఫుడ్తో జనరల్గా నేను చూసాను డాగ్స్ని వాక్కి తీసుకెళ్తారు అని చెప్పి. సో వాటికి స్పెషల్గా వాళ్ళ టైమింగ్స్ ఉంటాయా లేకపోతే ర్యాండమ్గా తీసుకెళ్తారా వాక్స్కి? సో వీటికి ఫుడ్ నేను యాజ్ సూన్ యాజ్ ఐ వేకప్ పొద్దున్నే ఇస్తాను. వీటిది డ్రై కిబుల్ ఉంటుంది. అండ్ అది మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాక్కి తీసుకెళ్ళిన తర్వాత వీడికి డ్రై కిబుల్ పెట్టేస్తాను. దెన్ టెక్నికలీ చిన్నగా ఉన్నప్పుడు పప్పీ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్కి అన్ని అవర్స్ బ్రేక్ ఉండాలి. సో లెట్స్ సే ఇఫ్ ఇట్స్ అ 1 month పప్పీ,
every 1 hour ki తీసుకెళ్ళాలి. Oh. And if it's a 6 months puppy, every 6 hours ki తీసుకెళ్ళాలి. But once after it's 8 months old and until his like final stages, అప్పటి వరకు the average time frame is like 8 hours maintain చేస్తారు. But I usually take him for like 4 hours or 5 hours. 5 hours ఒకసారి వాక్కి తీసుకెళ్తా అండ్ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి వాడి డ్రై కిబుల్ పెడతా అండ్ మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ టైమ్ సమ్ ఫ్రూట్స్ ఆర్ హిస్ ఫేవరెట్ ఫుడ్ ఇస్ లైక్ క్యారెట్. So I give him carrot which maintains his dental hygiene a lot. Dental hygiene atta. Cool. So carrots are good for them, for his teeth Okay. especially. Okay. So I feed him with carrots and dry kibble every day. Okay, cool. యా సో ఇప్పుడు చాలా తెలుసుకున్నావు కదా వాలీ గురించి అండ్ డాగ్స్ గురించి అండ్ ఇప్పుడు డూ యూ వాంట్ బికమ్ ఫ్రెండ్స్ విత్ దెమ్? యా నాకు ఇంకొక డౌట్ ఉంది. Yeah. జనరల్గా డాగ్స్ తోక పట్టుకుంటే అఫెండ్ అవుతారు కదా, దీనికి అట్లా ఏమైనా ఉంటుందా? ఎనీ డాగ్ అఫెండ్ అవుతుంది బట్ హీ జస్ట్ ప్రొటెక్ట్స్ హిమ్సెల్ఫ్. వాడి తోకని ఏం చేసేస్తున్నావు అని ఫీల్ అవుతుంది బట్ అదర్వైజ్ వన్స్ హీ రియలైజెస్ దట్ యూఆర్ జస్ట్ ప్లేయింగ్ హిల్ బీ ఫైన్ ఓకే. జస్ట్ లైక్ దట్. So do you want to make friends with him? యా ఐల్ ట్రై. Are you excited? యా. Okay. వాలీ వాలీ చిత్ర వాలీ Come here, Wally. Sit. Put it. Give me a paw and check. వాలీ గివ్ మీ అ పా, గివ్ మీ అ పా. He gave his paw. ఓకే ఇప్పుడు పెట్టాలా? అది కుక్కలు లేకుండా అండి. నాకు లేకుండా వాడు ముక్కు ముందు. అదే చెప్తున్నా ఈ చేతో గివ్ మీ వాలీ స్టార్టా? స్టార్ట్. వాలీ గివ్ మీ అ పా, గివ్ మీ అ పా. ఓ నాకు గివ్ మీ అ పా. Wally, sit. Sit, Wally. So these are some tricks and things that he do. So do you want to see him running around? యా చలో Okay. వాలీ. Wally, let's play with some toys. Let's go. Go. వాలీ Wally, go. Wally, వాలీ Wally. Good job. సి Hey, Wally. Hope you have liked the video. Please like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye. Bye.